420 నేను బుక్ ఉంది. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ 420 హామీలు చేయకూడదు 420. అవునా? మీకు చూపిస్తా నేను. ఇది మీరు తయారు చేసిందా? ఇది మేనిఫెస్టో అండి కాంగ్రెస్ పార్టీది. ఇదిలో ఇది అన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. నెట్లో కొట్టండి వచ్చేస్తుంది, గూగుల్లో సెర్చ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2023 ఎలక్షన్స్. 400 హామీలు ఇచ్చిన 420 సబ్ హామీలు ఉంటాయి. మన సమగ్ర కులగణన సర్వే చేసిర్రా? దాంట్లో ఏం చేసిర్రు, 57 డైరెక్ట్ క్వశ్చన్స్ పెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. కులగణన కూడా చేసినాం, బీసీ జనాభా లెక్కించడం, అది కూడా మాకు క్రెడిట్, చారిత్రకమైనటువంటిది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. పార్లమెంట్ లో కూడా చెప్పుకున్నారు, పార్లమెంట్ లో కూడా చెప్పేశారు. బీసీ సంఘాలేమో తప్పు అంటున్నాయి, తప్పు జరిగినాయి అంటున్నాయి. ఆ కులగణన సర్వేల క్వశ్చన్స్ ఏముండాలండి, నువ్వు లోకల్లా కాదా అడగాలి. మీరు గొప్ప విషయాలు చెప్పారు కదా, వాళ్ళు అమలు చేసే 4 నేను చేసిన వాటిలో తప్పులు చెప్తాను. 57 ప్రశ్న ఏమవసరం ఉంది? కులగణన చేసేటప్పుడు కులం ఏంది, ప్రాంతం మీద అడగాలి. నువ్వు లోకల్ కాదా అడుగు, ఏ కులం అడుగు. కుల సర్టిఫికెట్, పిల్లల బొనాఫైడ్, ఏదో ఏదో ఒకటి, రేషన్ కార్డు, పట్టా, పాస్బుక్, కులం ఎక్కడ మెన్షన్ చేసి ప్రభుత్వ వాటిలో ఉంటుందో ఏదైనా ఒక ఆధారం చూపించమండి. 10 ఆధారాలు ఉంటాయి, బర్త్ సర్టిఫికెట్, టీసీ, బొనాఫైడ్, ఇట్లా వాటిలో కులం మెన్షన్ చేసి, లేకపోతే స్కాలర్షిప్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా ఒక ఆధారం చూపించమని. కులం ఆధారం ఒకటి, లేకపోతే తహసీల్దార్ గారు ఇచ్చే ఆధారం కానీ. తర్వాత స్థానికతకు ఆధార్ లింక్ ఏంటిది, ఆధార్ కార్డు. ఒకరికి 2 ఆధార్ కార్డులు అయితే ఉండవు. ఫేక్ చేస్తూనే ఉంటాయి. ఐరిష్ కనుపాపతో ఉంటుంది కాబట్టి, ఐరిష్ టెక్నాలజీ కాబట్టి దాని ప్రకారం నువ్వు ఆధార్ అడగాల్సింది. తర్వాత రేషన్ కార్డు అడగాల్సింది. రేషన్ కార్డు లేవనుకో, మేము వేయలేదు అన్నారు కదా, సరే అది లేదనుకో, లోకల్ సర్టిఫికేట్ అడగాలి. రేషన్ కార్డులు ఇస్తున్నారు కదా, అది కూడా క్రెడిట్ కదా చెప్తున్నారే. అసలు రేషన్ రేషన్ కార్డులే ఉంది. నేను అన్ని విషయాలు మొత్తం బట్టలు ఇప్పి చెప్తానండి. సరే, 15 నెలల పాలనలో ఏం చేసినా బట్టలు చెప్తాను. నేను అంటున్నా, ఒక 4 వేసేసి మేము అంత మంచి చేసినాం. మేము రేవంత్ రెడ్డి గారు అంటారు మొన్న వాళ్ళ పార్టీ సమావేశంలో, మేము చేసింది చాలా మంచి చేసినాం 15 నెలల్లో, కానీ చెప్పుకోవడంలో విఫలమవుతున్నాం మేము. అంటే నువ్వు పొద్దున్న చేస్తే మమ్మల్ని తీసుకుని చెప్పుకోరా భయ్, వద్దన్నమా కాంగ్రెస్ నాయకులు అంటే చెప్పుకోండి మీరు, మేము వద్దంటలేం కదా. మీరు చెప్పుకోండి, మీరు చెయ్యని మేము చెప్తాము. ఏదైనా ఒక రంగం తీసుకోండి, దాంట్లో ఏం హామీలు ఇచ్చాడు నేడతాను. ఇగో మహిళ తిరగగానే వచ్చింది, మహిళా సంక్షేమం. ఆడపిల్లలందరూ మా బస్ ఇచ్చాం కానీ అందరూ మా వెనకాల అంటారు కదా. ఇది మహిళా సంక్షేమం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటివంటే, ఇది 298వ హామీ వాళ్ళ మేనిఫెస్టోలో. కళ్యాణమస్తు, ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి రూ.1,00,000 ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం, తులం బంగారం. వచ్చిందా? రాలే. మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఇది వచ్చింది. దానివల్ల ఇబ్బంది చూసా, ప్రజలకు వదిలేద్దాం. ఇది ఓకే. మహిళల రక్షణకు పటిష్టమైన భద్రతా చర్యలు. రోజుకు హత్య జరుగుతుందండి, రోజుకు 2 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు అంటే పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ నాయకులను వేయించడానికి, ప్రతిపక్షాలను వేయించడానికి ఉపయోగించుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అక్రమ భూ కబ్జాలు చేస్తున్న వాళ్ళకు, లేకపోతే ఇల్లీగల్ గా సెటిల్మెంట్లు చేస్తున్న వాళ్లకు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. మాలాంటి వాళ్ళని అరెస్టులు చేయడానికి, మా కేసులు పెట్టి జైలుకు పంపడానికి, ఇట్లాంటి వాటికి మాత్రమే పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. నిజంగా వీళ్ళు పోలీసు వ్యవస్థ కరెక్ట్గా భరోసా ప్రజలకు ఉంటే ఇన్ని హత్యలు జరిగితే, ఇప్పుడు పేపర్ చేయండి, హత్య జరిగిన రోజులు చూపండి, మానభంగాలు జరిగిన రోజులు చూపండి. ఇంకోటి, డ్వాక్రా సంఘాలకు పక్కా భవనాలు నిర్మించి వడ్డీ లేని రుణాలు. ప్రాసెస్ లో ఉన్నారు, ఎప్పటివరకు ప్రాసెస్ 100 రోజుల్లో వేస్తామని చెప్పినాయి ఇవన్నీ. తర్వాత మహిళా కమిషన్ బలోపేతం వచ్చింది. బలోపేతం అంటే మీనింగ్ ఏంటి? స్ట్రాంగ్ చేయడం. 33 జిల్లాలు ఏర్పడ్డాయి. మహిళా కమిషన్ కోసం ప్రతి జిల్లాలో ఒక సెంటర్. ప్రతి ఒక్కరు హైదరాబాద్ వచ్చి మహిళా కమిషన్ సంప్రదించలేరు. 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది మహిళలే ఉంటారు. మహిళా కమిషన్ తో అవసరం పడ్డ 2 కోట్ల పడే వాళ్ళు 2 కోట్ల మందిలో ఉంటారు. ఎవరు మహిళా కమిషన్ సంప్రదించాలన్నా జిల్లా కేంద్రం దగ్గర ఉంటుంది కాబట్టి, చిన్న జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి 33 జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ పెడితే మీద 32 చోట్ల ఈ మహిళా కమిషన్ సంబంధించి కార్యాలయాలు పెట్టిర్రా. బలోపేతం అంటే అది. కమిషన్ సభ్యులు నియమిస్తే వాళ్ళకు కార్లు ఇచ్చి అంగరక్షకులు ఇస్తే బలోపేతం కాదు. బలోపేతం అంటే వ్యవస్థను ప్రజలకు దగ్గర చేస్తే బలోపేతం. ఇది కాలేదు. మహిళా పారిశ్రామికవేత్తల కొరకు నైపుణ్య శిక్షణ కేంద్రంతో పాటు ప్రత్యేక నిధి. నిధులు మనం 100 ఆటోలు ఇచ్చి, 100 ఆటోలు బస్సులు కూడా రేపు 50 బస్సులు 100 బస్సులు చెప్తున్నారు కదా. మహిళా పోలీసింగ్ ని పరిశీలించి గ్రామాలకు పట్టణాలకు విస్తరణ ఏడుంది. ఇప్పుడు పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి దాదాపు 37,000 మంది ఉద్యోగస్తులను పోలీస్ డిపార్ట్మెంట్ లోకి, హోంశాఖలోకి రిక్రూట్ చేసేది కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు ఏ పోలీస్ స్టేషన్ కన్నా పోండి,
30 ఏళ్ల లోపల వయసు ఉన్నటువంటి ఎంతో మంది మహిళా కానిస్టేబుల్ కనిపిస్తారు, పురుష కానిస్టేబుల్ కనిపిస్తారు, హోంగార్డులు కానీ ఎవరైనా కానీ. అవును. కొత్త ఎస్ఐలు 27-28 ఏళ్ళకే ఎస్ఐలు అయ్యి చాలా మంది వేల మంది ఈ రోజు ఉద్యోగాలు చేస్తారు. అవును. అది కేసీఆర్ గారి ప్రభుత్వంలో పటిష్టత కోసం నేను చేసింది, వీళ్ళు చేసింది ఏం లేదు. 55,000 ఉద్యోగాలు, మన 30,000 ఉద్యోగాలు అందులో మావే కదా. ఇప్పుడు మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతుంది, దాని గురించి అన్ని విషయాలు మాట్లాడతాను నేను. పుట్టిన ప్రతి ఆడ శిశువుకు ఆర్థిక సాయంతో కూడిన బంగారు తల్లి పథకం పునరుద్ధరణ. బంగారు తల్లి ఏమో కానీ కేసీఆర్ కిట్ మాయం చేసాడు. ఎందుకంటే కేసీఆర్ కిట్ ఇస్తే, మేము కేసీఆర్ కిట్ ఇస్తే ఆ కిట్ను చూడగానే కేసీఆర్ కనిపిస్తాడు పబ్లిక్ కి, కాబట్టి అది బంద్. కేసీఆర్ ఆనవాళ్ళు దూర్ చేయడం అంటే కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలని తీసేయడం అని భ్రమిస్తుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సరే అండి, ఇప్పుడు మీ పార్టీలోనే షాద్నగర్ నియోజకవర్గంలోనే కొంతమంది మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్న వ్యక్తులు నియోజకవర్గంలోనే చాలా మంది 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేయలే అంటే ఈ పార్టీలకు వచ్చిన తర్వాతనే బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉన్నారని డైరెక్ట్ గా విమర్శిస్తున్నారు. ఎవరు చెప్పండి? అంటే మీ పార్టీలో ఉన్న నేతలు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళిన నేతలే విమర్శిస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తారంటారు? సో నిజంగానే ఇక్కడ ఏం జరగలేదని చెప్పేసి అనుకోవచ్చు కదా. 10 సంవత్సరాలు షాద్నగర్ అభివృద్ధి కాలేదు. అధికారంలో మేము ఉన్న రోజులు మాతో ఉన్నారు. వాళ్ళకి ఇంగింత అధికారం అనుభవించాలని, అంటే మరింత అధికారం కావాలనుకున్నారు, ఆ పార్టీలోకి పోయిర్రు. వాళ్ళ అదృష్టం బాగుండి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోయి మనిషి ఇప్పుడు వాళ్ళు మొత్తం బతికింది, వాళ్ళు రాజకీయంగా గుర్తింపు పొందింది, వాళ్ళు పదవులు అనుభవించింది మా పార్టీ పుణ్యాన్ని. మా ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఇన్ఛార్జ్, ఆయన బీఫామ్ ఇస్తే గెలిచిన వాళ్ళు. ఇంకా డబ్బుల ఖర్చు కూడా పార్టీ పెట్టుకుంది, సిగ్గుపోతుంది చెప్తే. వాళ్ళకి ఎన్నికల్లో డబ్బుల ఖర్చు కూడా పార్టీ పెట్టుకున్నది. ఇంకా మీకు చెప్తే కొంతమంది వ్యక్తిగత వాళ్ళ రహస్యాలు బయట పెడితే బాగుండదు కాబట్టి చెప్తలేను నేను. ఇక ఎందుకంటే వాళ్ళతో కలిసి పనిచేసినాం చాలా రోజులు, ఆ ప్రేమలు సన్నిహితం ఇంకా వ్యక్తిగతంగా ఉంటది కాబట్టి కొన్ని విమర్శలు ఏం చేయదలుచుకోలేదు. మేము ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన విషయాలే ప్రశ్నిస్తాము. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని టైంలో కూడా పార్టీని పట్టుకొని ఉన్న కార్యకర్తలు అంటే మాకు గౌరవం ఉంది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా ఓ రెస్పెక్ట్ చేయగలుగుతాం. అధికారం కోసం 9.5 ఏళ్ళు వీళ్ళు అధికారం అనుభవించి అందులోకి పోయి మళ్ళీ అక్కడ ఆఫీస్లో కూర్చొని మళ్ళీ ఇక్కడ మా మీద బుర్ర చేస్తే వాళ్ళకి వ్యక్తిత్వం ఉన్నట్ట, సిగ్గు అనేది ఉన్నట్ట, క్లియర్ సిగ్గున్నా ఏమన్నా. నువ్వు ఇక్కడ అధికారం అనుభవించకపోతే పోయితే వేరే విషయం. వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు, వ్యక్తిగతటువంటి విభేదాలు పెట్టుకొని మీరు వెళ్ళిపోయి ఈ ఇష్టం ఉన్నట్టు పెద్ద చిన్న అంతరం లేకుండా మాట్లాడుతున్నారు.